హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రూల్ టాపిక్ వచ్చి షిబా ఇను గురించి ఒక ఎమర్జెన్సీ అప్డేట్ అయితే ఉంది. దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ వీడియోలు పెట్టినప్పుడు మీ నోటిఫికేషన్ అయితే ఫాస్ట్గా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా ఏంటంటే షిబా ఇను చార్ట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే షిబా ఇను మనకి ఇంకా కూడా అప్ ట్రెండ్లో అయితే ఉంది. క్లియర్గా చూడండి, ఎప్పుడైతే మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో దాని టచ్ అవుట్ తోటి ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి అయితే క్లియర్గా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆ గ్రీన్ లైన్ టచ్ అవుతుందో మార్కెట్ అనేది ఈజీగా ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ టచ్ అయింది, మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదే గ్రీన్ లైన్ దగ్గర నుంచి అయితే మార్కెట్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆ లెవెల్కి అయితే వస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొన్ని సపోర్ట్స్ ఉన్నాయి అండ్ కొన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మార్కెట్ స్టిల్ కూడా ఏంటంటే అప్ ట్రెండ్లో అయింది. ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ అవుతే ఎక్కడ దాకా వస్తాయి అండ్ ప్రైస్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతే ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, దానికి సినారీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇంకా వీడియోకి లైక్ కొట్టకుంటే ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా మీకైతే చార్ట్స్ అయితే చూపిస్తాను. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ మనకి సపోర్ట్ దొరుకుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఇక్కడ అసెండింగ్ బోర్డింగ్ వైజ్ ప్యాటర్న్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఏదైతే రెడ్ లైన్ ఉందో ఆ రెడ్ లైన్ దగ్గర నుంచి టచ్ అవుతుంటే మార్కెట్ డౌన్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే దాని పైకి వెళ్తుందో మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. క్లియర్గా చెప్పాలనుకుంటే ఎప్పుడైతే మనకి గ్రీన్ లైన్ టచ్ అయిందో మార్కెట్ అనేది రెడ్ లైన్కి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ గ్రీన్ లైన్ టచ్ అవుతే మళ్ళీ రెడ్ లైన్ దగ్గరికి వెళ్తుంది. వీటి మధ్యలో ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. ప్రజెంట్ ఏంటంటే ఇది ఒక ప్యాటర్న్ లాగా అయితే ఉంది. ఇది చూసుకున్నట్లయితే అసెండింగ్ బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ అంటాం. అండ్ మార్కెట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ రావడం వల్ల మార్కెట్ అనేది బీరిష్ ట్రెండ్లో ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇప్పుడు 100% డ్రాప్ అవుద్దా లేదా, ఇప్పుడు దాని రిస్క్ రేషియో ఏ విధంగా ఉంటుందని ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ప్యాటర్న్ ప్రకారం మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఏంటంటే ఫస్ట్ డౌన్ అయిన తర్వాత ఈ విధంగా ఫామ్ కావాలి. మనం సేమ్ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్రాష్ అయింది. ఏదైతే ఉందో ఇక్కడ నుంచి క్రాష్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది. అంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆ విధంగా మనకి అసెండింగ్ బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని మేజర్ లెవెల్ అయితే ఉన్నాయి. వాటిని బ్రేక్ అయితే ప్రైస్ అనేది ఇంకా కిందికి అయితే వస్తుంది. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడదాం. దానికోసం ఏంటంటే కొన్ని మేజర్ లెవెల్స్ అయితే మీకు డ్రా చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ వచ్చేసి మేజర్ లెవెల్ మార్కెట్ అనేది క్లియర్గా అయితే చూసుకున్నట్లయితే నేనైతే గ్రీన్ లైన్ డ్రా చేస్తాను. ప్రైస్ అనేది అదే దగ్గర నుంచి అయితే రిజెక్ట్ అయింది. అండ్ మళ్ళీ ఏంటంటే ప్రైస్ దీని పైకి ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే గ్రీన్ జోన్ దగ్గర నుంచి ప్రైస్ తీసుకొని ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే ప్రైస్ అక్కడ నుంచి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మనకి 100% ఇది మనకి డౌన్ ట్రెండ్ కావాలనుకుంటే షిబాయిను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేజర్గా ఈ కీ లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ గ్రీన్ లైన్ని క్రాస్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రీన్ జోన్ని కంప్లీట్గా అయితే క్రాస్ అయితే ఖచ్చితంగా షిబాయిను అక్కడున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే కొద్దిగా డౌన్ అవుద్ది. అండ్ ఎక్కడ దాకా డౌన్ అవుద్దో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. దానికోసం అయితే చూసుకున్నట్లయితే ఇది మనకి మెయిన్ లెవెల్స్. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఈ లెవెల్కి అయితే వస్తుంది. ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ ఎంతవరకు ప్రైస్ డ్రాప్ ఉందంటే ఈ షార్ట్ టర్మ్ పర్పస్కి మనకి నియర్లీ ఒక 10 to 12% ఏంటంటే డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నాయి. వన్స్ ఏంటంటే ఈ లెవెల్ని క్రాస్ అవుతాయి. ఒకవేళ క్రాస్ కాకుండా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే దానికి ఏ విధంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తున్నాను. దానికోసం అయితే కొన్ని చార్ట్స్ అయితే గీస్తాను. ఓకే గైస్, ఇక్కడ చూసుకోండి. ఓన్లీ నేను చెప్పిన చార్ట్స్ మాత్రం చూడండి, మిగిలిన అయితే చూడకండి. అప్పుడు మీకు అయితే చార్ట్లు చూస్తే చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే చూసుకుంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండాలంటే ఫస్ట్ ఏదైతే పర్పుల్ లైన్ ఉందో కిందసారి చూసుకున్నట్లయితే ఏదైతే పర్పుల్ లైన్ గురించి రిజెక్ట్ అయిందో వన్స్ ఏంటంటే ఈ పర్పుల్ లైన్ క్రాస్ అయిందో మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. అంటే షార్ట్ టర్మ్ పర్పస్కి అక్కడ నుంచి చూసుకున్నట్లయితే దగ్గర ఎంత ఇంక్రీజ్ అయింది, 44% అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇంక్రీజ్ కావాలంటే కొన్ని మేజర్ లెవెల్ అయితే మనకి షిబాయిను క్రాస్ కావాల్సి వస్తుంది. అది చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ రెడ్ లైన్ వన్స్ ఈ రెడ్ లైన్ క్రాస్ అయిందా మార్కెట్ మళ్ళీ ఏంటంటే అప్ ట్రెండ్లోకి అయితే వస్తుంది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే షిబాయిను దాని కింద ట్రేడ్ అవుతుంది. ఒకవేళ దీన్ని బ్రేక్ అవుతే అండ్ స్టిల్ ఏంటంటే షిబాయిను మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది. బట్ ఇంకా దాని అయితే బ్రేక్ కాలేదు, దానికి కావడానికి కూడా చాలా టైం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక 7 days దాకా అయితే మనకి ట్రేడింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. లేకుంటే మాత్రం ఒకవేళ దీన్ని మాత్రం హోల్డ్ చేయకుంటే షిబాయిను మేజర్గా ఈ లెవెల్కి అయితే వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా డ్రాప్ అయిందంటే కొన్ని మేజర్ లెవెల్స్కి అయితే షిబాయిను ఇంకా డౌన్ అవుద్ది. దాని గురించి ఏంటంటే నా ప్రీమియం గ్రూప్లో ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ డౌన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆ జోన్లో బై చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను అక్కడైతే సిగ్నల్ ఇస్తాను. అండ్ ప్రైస్ అనేది ఒక టాప్ హై క్రియేట్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఎక్కడ తీసుకోవాలో కూడా నేను గ్రూప్లో అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒకవేళ ఆ ఎల్లో లైన్ బ్రేక్ అయిందంటే ఇమీడియట్గా ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని ఫస్ట్ చెప్తాను. ఒకసారి అయితే చూడండి, ప్రైస్ అనేది ఇక్కడ నుంచి డౌన్ అవుతూ వస్తే ఒకవేళ ఫస్ట్ సినారీ వచ్చేసి ఈ రెడ్ లైన్ బ్రేక్ అవుతే దీన్ని టెస్ట్ కావాలి. ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ అయిందంటే మనకి ఎల్లో లైన్కి వస్తుంది. ఎల్లో లైన్ కూడా బ్రేక్ అయితే ఏదైతే వైట్ లైన్ ఉందో దానికన్నా కొద్దిగా కిందికి మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఏంటంటే కొద్దిగా జాగ్రత్త అయితే ఉండాలి. ఎందుకంటే అక్కడ దాకడతో ఎవరైతే షార్ట్ ట్రేడ్ వేస్తారో అక్కడ దాకైతే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కావాల్సి వస్తుంది.
బట్ ప్రజెంట్ ఏంటంటే నేను ఎలాంటి షార్ట్ పొజిషన్ అయితే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే షిబాయిను ఇంకా కూడా మనకి ఏదైతే ట్రెండ్ లైన్స్ ఉన్నాయో దాన్ని హోల్డ్ చేస్తుంది అండ్ అక్కడ మనకు సపోర్ట్ ఉంది. ఇవన్నీ లెవెల్ని క్రాస్ అవుతే షిబాయిను ఖచ్చితంగా డౌన్ అవుద్ది. ప్రస్తుతానికైతే షిబాయిను ఇంకా అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఓకే గైస్, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే చెప్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి అప్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ దాకా వస్తుంది అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే మనకి అప్ సైడ్ వెళ్తే మాత్రం పైకి కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతే నేను ఖచ్చితంగా ప్రీమియంలోనే ఇస్తాను దాని సిగ్నల్, మీరు ప్రీమియంలో అయితే జాయిన్ కావాలి. అండ్ ప్రైస్ టార్గెట్స్ మీరు కరెక్ట్గా తీసుకోవాలంటే ప్రీమియంలో అయితే జాయిన్ కావాలి. ఓకే గైస్, మీరు ఏదైతే ప్రీమియం ఉన్నారో దాంట్లో జాయిన్ కావాలనుకుంటే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్తే మీకు అక్కడ లింక్స్ అయితే ఇస్తాను. అక్కడ మీకు కావాల్సింది ఒకసారి చూసుకున్నట్టయితే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ప్రైస్ అయితే అని చెక్ చేసుకోండి. మీకు దీంట్లో ఏంటంటే ఎవ్రీ మంత్గా 20 to 30 సిగ్నల్స్ అయితే వస్తాయి. మీకు ఏంటంటే అంత ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే బల్క్ అమౌంట్లో ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి, నేనైతే ట్రేడింగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే కోచింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అంటే ట్రేడింగ్ సంబంధించిన నాలెడ్జ్ రావాలనుకుంటే, మీ అంతటా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీరు కోర్స్ అయితే తీసుకుంటే ఇందులో ఏంటంటే ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అయితే నేర్పుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు, లేకుంటే టెలిగ్రామ్ గ్రూప్ అయితే మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమైతే మెసేజ్ చేయండి. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్.